హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లూటో కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చానండి. అది క్లిక్ చేయగానే మీకు ఫ్లూటో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, లొకేషన్ అనేది మనకి ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ చూడండి, ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబు. అలాగే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. ఏ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మనం అయితే వర్క్ చేయాలి. సో కాంపెన్సేషన్ చూడండి, 350K to 850K పర్ ఇయర్లీ వైస్ అండి ఇది. సో 3.52 రేంజ్లో ఉంటుంది. సో అలాగే మనకి మంత్లీ చూసుకుంటే 20K నుంచి 50K శాలరీ అనేది ఉంటుంది. అలాగే బోనసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం అసలు ఓవర్ వ్యూ చూద్దాము జాబ్ గురించి. ఈ ఫ్లూటో అనేది ఒక UAE బేస్డ్ ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళ ప్లాట్ఫామ్ అండి. ఈ ఫ్లూటో అనేది ఒక UAE బేస్డ్ కంపెనీ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ఒక ఫిన్టెక్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి మోడర్న్ గా అని అనుకుంటారో వాళ్ళకి స్పెండ్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్పెండ్ మేనేజ్మెంట్ అంటే స్మార్ట్ కార్పొరేట్ కార్డులు, ఎక్స్ప్రెస్ ట్రాకింగ్, ఫినాన్షియల్ ఆటోమేషన్, ఇట్లాంటి హెల్ప్ అనేది సర్వీసెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో అక్కడ మనం ఆ కంపెనీలో మనమైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అబౌట్ ద రోల్ మీరు ఒకసారి రోల్ చూస్తే కనుక, దిస్ రోల్ రిక్వైర్ సపోర్ట్ ఫ్రమ్ 1 PM IST to 9 PM అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం మనం చూస్తే కనుక ఆఫ్టర్నూన్ 1 PM నుంచి నైట్ 9 PM వరకు వర్క్ అయితే ఉంటుందండి. అలాగే మనం ఏం వర్క్ చేయాలి అంటే, ఈమెయిల్ అండ్ ఫోన్ కస్టమర్ సపోర్ట్, వాళ్ళకి వచ్చే క్వైరీస్ అనేవి మనం రెక్టిఫై చేయటము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటము, అలాగే ప్రోడక్ట్స్ సేల్ చేయటము, అలాగే మల్టీ ఫంక్షనల్ రోల్స్ అనేది చేయాల్సి ఉంటుందండి. అలాగే క్యాండిడేట్స్కి ఏం కావాలి అంటే స్ట్రాంగ్ ప్యాషన్ అనేది ఉండాలి వర్క్ చేయాలని. అలాగే కీన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి వర్క్ మీద. హంగర్ టు లెర్న్ అంటే మనం నేర్చుకోవాలి అని ఒక ఎంతూజియాజం అయితే ఉండాలి. అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ, మనం ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి చూస్తే కనుక, ఇక్కడ ఈమెయిల్ చేయటము, వాట్సాప్లో వాళ్ళకి రిప్లై ఇవ్వటము, ఇంటర్కామ్ చేయటము, ఫోన్ కాల్ సపోర్ట్ ఇవ్వటము, అలాగే ఇండస్ట్రీ లీడింగ్ సాటిస్ఫాక్షన్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయటము, ఆర్టికల్స్ వీడియోస్ రాయటంలో హెల్ప్ అంటే కంటెంట్ రైటింగ్ అనేది కొంచెం స్కిల్స్ కూడా ఉండాలి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేది సపోర్ట్ అయితే మనకి ఉండాలి. అలాగే ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే కావాలని చెప్తున్నారు. రైటింగ్ స్కిల్స్ ఉండాలి మనకి. సో బెనిఫిట్స్ చూడండి, ఫ్లెక్సిబుల్ వెకేషన్ పాలసీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫుల్లీ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దీంట్లో స్టైపెండ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి, అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కరెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్లో అయితే కొన్ని కీ స్కిల్స్ అనేది మీరు యాడ్ చేయండి ఈ రోల్కి. అంటే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి, ఇంటర్పర్సనల్ క్రిటికల్ థింకింగ్, ఇట్లా కొన్ని మీ పర్సనల్ స్కిల్స్ అనేవి ఈ రోల్కి సంబంధించి యాడ్ చేసి మీరైతే అప్లోడ్ ఫైల్ దగ్గర మీ కరెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. నేమ్ దగ్గర మీ నేమ్ ఫుల్ ఇనిషియల్తో సహా ఇచ్చేయండి. ఈమెయిల్ దగ్గర మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. రెజ్యూమ్ దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అని అడుగుతుంది కదా, సో ఇన్ వీక్స్ ఇవ్వమంటుంది. సో ఇన్ వీక్స్ అంటే మీరు మాక్సిమం 0 to 7 days ఆర్ 0 to 15 days అని ఇచ్చేయండి. ఒకవేళ మీరు వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే కనుక 0 అని పెట్టండి. 0 అంటే ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వాలి అని అర్థం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే కనుక, మీకు బ్రౌజర్ గురించి తెలుసా, క్రోమ్లో ఎలా సెర్చ్ చేయాలి, సోషల్ మీడియా యాప్స్ గురించి తెలుసా అని అడుగుతుంది. సో ఎస్ అని ఇవ్వండి. నాకు ఈమెయిల్స్ చేయటం వచ్చు, అలాగే క్రోమ్ బ్రౌజర్ని ఎలా యూజ్ చేయాలి, అట్లా మీరు మీ ఓన్గా అయితే కొంచెం మ్యాటర్ అనేది ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ChatGPT ఉంటుంది కదా, ChatGPT అయితే యూజ్ చేయండి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని.
అలాగే ఇక్కడ చూడండి, కెన్ యూ టెల్ us అబౌట్ ద టైమ్ వెన్ యూ వెంట్ బియాండ్ సాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ అని అడుగుతుంది కదా. సో కస్టమర్ కేర్కి సపోర్ట్ ఇవ్వటం అంటే ఏంటో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే మీరు ఎట్లా ఇస్తారు అని అడుగుతుంది. సో దీనికి కూడా మీరు ChatGPT అయితే యూజ్ చేసి ఆన్సర్స్ అయితే ఇవ్వండి. సో నాకు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను అర్థం చేసుకోగలను, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలను అని అయితే మీరైతే ఇవ్వండి. సో వాట్ యూ థింక్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ ఫర్ దిస్ రోల్ అని అడుగుతుంది. అసలు మీరు ఎందుకు ఈ రోల్కి ఫిట్ అని మీరు అనుకుంటున్నారని అడుగుతుంది. సో మీలో ఉన్న కొన్ని స్కిల్స్ని అయితే యాడ్ చేసి నేను ఎందుకే ఈ రోల్కి ఫిట్ అని నేను అనుకుంటున్నాను అని అయితే ఇచ్చేయండి. ఆర్ యూ ఫెమిలియర్ విత్ మెయింటైనింగ్ హెల్ప్ సెంటర్ అని అడుగుతుంది. అంటే మీరు కస్టమర్ కేర్గా ఎలా వర్క్ చేయాలో తెలుసా అని అడుగుతుంది. సో మీరైతే నాకు చాలా అవును, నేనైతే కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్కి నేనైతే ప్రాపర్గా ఆన్సర్ చేయగలను, ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు అని అయితే మీ ఓన్గా అయితే మీరు ఇచ్చేయండి. మీ కోవర్కర్స్ని మీ గురించి అడిగితే వాళ్ళు మీ గురించి ఏమని చెప్తారు అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో నేనైతే ఒక బాధ్యతాయుతంగా రెస్పాన్సిబుల్ పర్సన్గా నేనైతే మంచి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ పంక్చువల్గా నేనైతే వర్క్ చేస్తాను అనే విధంగా నేనైతే ఉన్నాను అని అయితే మీ ఓన్ వర్డ్స్లో అయితే ఇచ్చేయండి. ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ us అని అడుగుతుంది కదా. సో మీరు ఇంకా ఏమైనా మాకు చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది. నేను మీ కంపెనీలో వర్క్ చేయడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాను, మంచి గ్రోయింగ్ కంపెనీ కాబట్టి అని చెప్పి మీ ఓన్గా అయితే ఒక 2 wordsలో షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి అండ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీదైతే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకైతే వితిన్ 1 week to 15 daysలో మీకైతే వాళ్ళ నుంచి రిప్లై అయితే వస్తుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక మీరైతే వర్క్ ఎలా చేయాలి అనేది వాళ్ళు మీకు డీటెయిల్స్ మెయిల్కి అయితే పంపిస్తారు. సో అదండి ఈరోజు వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.